కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో తప్పొప్పుల సంగతి పక్కన పెడితే మనకి ఎగ్జాక్ట్ ప్రూఫ్స్ అంటూ ఏమీ లేవు. అంటే కొంత ఇన్ఫర్మేషన్, అంటే 2 వీలర్ స్టక్ అయి ఉంది, బర్న్ అయింది, అండ్ రోడ్ మార్క్స్ మేబీ అది ఎంత దూరం ఆ బస్సు ఆ 2 వీలర్ ని డ్రాగ్ చేసింది అనే దానికి కొంత అనలిటికల్ డేటా అంటూ ఉంటుంది. అండ్ ఫోరెన్సిక్ వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అంటూ ఇస్తారు, బట్ నో ఎగ్జాక్ట్ ప్రూఫ్ అనే మనం చెప్పుకోవాలి. అండ్ మోస్ట్లీ మన కాడ ఉన్న ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వ్యక్తుల ద్వారా సేకరించిన ఇన్ఫర్మేషన్, అంటే ప్రత్యక్ష సాక్షుల ద్వారా. బట్ ఇక్కడ చూస్తే మనకి 2 వీలర్ బ్యాక్ సైడ్ ఉన్న అతను వర్షన్ చెప్పొచ్చు, అండ్ డ్రైవర్ అతని వర్షన్ చెప్పొచ్చు, అండ్ ఆల్రెడీ బస్సులో ఉన్న వాళ్ళు, అంటే బస్సు బయట ఏమి జరిగిందో చూడలేదు కాబట్టి బస్సు ఆ ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటూ ఇవ్వచ్చు. కానీ ఎగ్జాక్ట్ గా అసలు ఏం జరిగింది అనే దానికి ఏ ప్రూఫ్స్ కూడా లేవనే మనం చెప్పుకోవాలి. సో ఈ సంఘటన అంతా కూడా మనకి ఫ్యూచర్ లో ఇలాంటి వాటిల్ని మనం నివారించవచ్చు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఒక కాన్ఫిడెంట్ ని, అంటే ఫ్యూచర్ లో కూడా ప్రయాణం సురక్షితం అనే ఒక కాన్ఫిడెంట్ అంటూ ఇవ్వట్లేదు. సో దీనికి ఏమైనా ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ అంటూ ఉందా అనే దాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఆ టెక్నాలజికల్ సొల్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇక్కడ కొందరు బస్సు డ్రైవర్ ని నిందించవచ్చు, అంటే ఈ సంఘటన కానివ్వండి లేకపోతే జనరల్ సంఘటనలో కానీ బస్సు డ్రైవర్ ని నిందించవచ్చు, బస్సు యొక్క యాజమాన్యాన్ని నిందించవచ్చు, అండ్ పెడస్ట్రియన్ నిందించవచ్చు, గవర్నమెంట్ ను కూడా నిందించవచ్చు. సో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే సొల్యూషన్ వీటిని అన్నిటినీ మనం మిళితం చేసుకొని ఒక బెస్ట్ సొల్యూషన్ అంటూ ఇవ్వాలి. అంటే ఈ సొల్యూషన్ ఎలా ఉండాలి అంటే, డ్రైవర్ ని అండ్ ఆ బస్సు యొక్క యాజమాన్యాన్ని ఒక బాధ్యతాయుతంగా నడుచుకునేలాగా ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వం దీన్ని ఒక క్లోజ్ మానిటరింగ్ గా, అంటే కంప్లీట్ ఆటోమేషన్ లో ఒక క్లోజ్ మానిటరింగ్ గా విత్ లెఫ్ట్ ఎఫర్ట్స్ తోటి ఒక బెస్ట్ మానిటరింగ్ సిస్టమ్ అంటూ ఉండాలి. అంతేకాకుండా డ్రైవర్ బిహేవియర్ ని ఇది క్యాప్చర్ చేసేటట్టు, ఇమీడియట్ గా అలర్ట్ చేసేటట్టు ఉండాలి. అంటే డ్రైవర్ బిహేవియర్ అంటే ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, రెక్లెస్నెస్ ఓవర్టేకింగ్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు డైవర్షన్స్, అంటే ఈ వాటర్ తాగటం కానీ, గుట్కా వేసుకోవటం కానీ, స్ప్లిట్ చేయటం కానీ, అండ్ ఫోన్ లో కంటిన్యూస్ గా మాట్లాడటం కానీ, లేకపోతే నిద్రపోవటం కానీ. సో ఇలాంటి డైవర్షన్స్ ని ఇమ్మీడియట్ గా అలర్ట్ చేసే విధంగా ఉండాలి. అండ్ రోడ్స్ ఒక యాక్సిడెంట్ ప్రోనే జోన్ గా మారినప్పుడు, లేకపోతే ఆ రోడ్డు యొక్క స్ట్రక్చర్ సరిగ్గా లేదు, అది యాక్సిడెంట్ కి ఎక్కువగా కారణం అయ్యేటట్టు ఉంది అంటే వాటిని కూడా ఇమ్మీడియట్ గా అలర్ట్ చేసేటట్టు ఉండాలి. అండ్ ఇంకా మనకి చూసుకోవాల్సింది, కర్నూలు ఇన్సిడెంట్ లో డ్రైవర్ యొక్క బిహేవియర్ రాంగో రైటో, ఫర్ ఎగ్జాంపుల్ రాంగ్ గానే అనుకుందాం. సో ఈ సిచ్యువేషన్ లో వాళ్ళకి ఇన్సూరెన్స్ రావచ్చు, రాకపోవచ్చు, బట్ ఇన్ ద ఫ్యూచర్ లో ఆ డ్రైవర్ రైట్ అనే, అంటే నెంబర్ ఆఫ్ కేసెస్ లో డ్రైవర్ రైట్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కి ఒక ప్రూఫ్ లాగా ఉండాలి. అంటే ఐ మీన్ ఆ క్షణాన ఏదైనా కొల్యూషన్ జరిగినప్పుడు, బ్యాక్ నుంచి కానీ, ఫ్రంట్ నుంచి కానీ, సైడ్ నుంచి కానీ ఒక కొల్యూషన్ జరిగినప్పుడు, వేరే బస్సులు కానీ, వేరే వెహికల్ కానీ ఢీకొన్నప్పుడు ఇమీడియట్ గా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వీడియో ప్రూఫ్ లేకపోతే ఒక ఫోటో ప్రూఫ్ అంటూ తీసేసి అది ఇమీడియట్ గా ఒక క్లౌడ్ లో స్టోర్ చేసుకునేటట్టు ఈ టెక్నాలజీ ఉండాలి. అండ్ ఇందాక ఒక విషయం మర్చిపోయాను, రోడ్స్ బాగలేనప్పుడు ఆ నియర్ బై ఆ ప్రభుత్వ ప్రతినిధులకి ఒక అలర్ట్ పంపేదాకా ఉండాలి. సో ఇలాంటి టెక్నాలజీ అంటూ అవసరం. సో ఈ టెక్నాలజీ మనం ఎన్ని చూసుకుంటుంటే ఈ టెక్నాలజీ బిల్డ్ చేయడానికి మనకు సంవత్సరాల తరబడి పట్టొచ్చు అని మీరు అనుకోవచ్చు, బట్ ఇలాంటి టెక్నాలజీ అయితే ఎగ్జిస్టింగ్ ఉంది. మేబీ ప్రభుత్వం మానిటరింగ్ కి ఇంకొక డాష్ బోర్డ్ అంటూ, ఇది ఒక 2 to 3 months లో ఒక డాష్ బోర్డ్ అంటూ తయారు చేసుకోవచ్చు. అండ్ 2 to 3 months ఒక ట్రయల్ రన్ అంటూ నిర్వహించి అండ్ వీ కెన్ మేక్ ఇట్ లైవ్ అనమాట. సో ఇలాంటి టెక్నాలజీస్, నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ అంటూ అవైలబిలిటీలో ఉన్నాయి. ప్రభుత్వం అడాప్ట్ చేసుకోవటమే తరువాయి అనే మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీలో మెయిన్ గా మనం చూసేది ఏఏ డాష్ బోర్డ్ క్యామ్. సో ఈ ఏఏ డాష్ బోర్డ్ క్యామ్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ బ్యాక్ ఎండ్ స్ట్రాంగ్ గా ఉన్నవి ఫ్యూ కంపెనీస్ అంటూ ఉన్నాయి. నాకు తెలిసినవి నేత్రాడైన్ అనేది ఒక ఇంపార్టెంట్ వన్, సంసారా అనేది ఒక అనదర్ ఇంపార్టెంట్ ఏఏ డాష్ బోర్డ్, ఇంకా నెంబర్ ఆఫ్ ఈ ఏఏ డాష్ బోర్డ్ క్యామ్స్ అంటూ ఉన్నాయి. ఇది యూజువల్ గా ఇది కంప్యూటర్ విజన్ టెక్నాలజీని ప్లస్ ఏఐ అల్గారిథం ని కలిగి ఉంటుంది. సో అందుకనే ఇది ఈ కంప్యూటర్ విజన్ టెక్నాలజీ ద్వారా ఏదైనా చిన్న స్లైడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ కనిపించినా కానీ ఇది ఇమ్మీడియట్ గా క్యాప్చర్ చేసేసి ఇది ఒక ఈవెంట్ రూపంలో క్లౌడ్ ప్లాట్ఫామ్ లో అంటూ స్టోర్ చేస్తుంది. సో అండ్ మీరు ఈ కర్నూలు ఇన్సిడెంట్ లో కనుక చూసుకుంటే ఫ్రంట్ ఇది ఇమ్మీడియట్ గా బర్న్ అయ్యేసి మొత్తం కాలిపోయింది కదా. సో ఈవెన్ కాలిపోయినా కూడా మీ డేటా అంతా కూడా క్లౌడ్ లో ఉండేటట్టు ఈ టెక్నాలజీ అనేది ఉంది. సో ఇది
ఇంకొంచెం డీటెయిల్ గా మనం చూసుకుంటే మనం ఇది యూజువల్ గా ఫ్రంట్ కెమెరా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అంటే డ్రైవర్ వైపు కూడా ఒక క్యామ్ ఉంటుంది అండ్ 360 యాంగిల్ సైడ్ 2 క్యామ్స్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఒక క్యామ్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి కొల్యూషన్ జరిగినా కానివ్వండి, సైడ్ నుంచి కొల్యూషన్ జరిగినా అండ్ ఫ్రంట్ నుంచి కానివ్వండి, ఇది ఇమీడియట్ గా క్యాప్చర్ చేస్తుంది. అయితే డ్రైవర్ సైడ్ మీరు అనొచ్చు ఇది ప్రైవసీకి సంబంధించింది అని మీరు అనొచ్చు. సో ఇది నెంబర్ ఆఫ్ పీపుల్ అంటూ యూజ్ చేశారు అండ్ ఇది పబ్లిక్ కి సంబంధించిన విషయం కాబట్టి సో డ్రైవర్ అనే వాళ్ళు ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి. డ్రైవర్ బిహేవియర్ అంతా కూడా ఇది మానిటరింగ్ చేయగలిగే విషయమే. సో దీనికంతా ఎవరు కూడా ఎక్సెప్షన్ అంటూ ఏమీ లేదు. సో ఈ క్యామ్ అనేది ఇంకా అసలు దీనికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ తోటి చాలా బ్యూటిఫుల్ గా కూడా మనం తయారు చేసుకోవచ్చు. బట్ ఇండియాలో అంత అడ్వాన్స్డ్ ఫీచర్ మనకి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కరెక్టో కాదో అనేది పక్కన పెడితే, అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఫాస్ట్ గా వెళ్తున్నప్పుడు ఆ 2-వీలర్ ని గమనించి రోడ్డు మీద 2-వీలర్ ఇది కానీ హిట్ అయితే ఖచ్చితంగా బస్సుకి యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు అది ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో బ్రేక్ అప్లై చేయగలిగే కేపబిలిటీ కూడా ఉంటుంది ఈ ఏఏ సిస్టమ్స్. కాకపోతే మనం ఇక్కడ ఇది ఇమ్మీడియట్ గా మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు అందరూ కూడా అలాంటి క్యామ్స్ కానీ యూజ్ చేసుకోరు కాబట్టి వాళ్ళు వచ్చి మళ్ళీ కొల్యూట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇది ఓవర్ స్పీడ్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ 120 స్పీడ్ లో వెళ్తున్న ఒక వెహికల్ ని ఇమీడియట్ గా స్లోగా ఇది ఒక 60-70 స్పీడ్ కి తీసుకొని వచ్చేసి అండ్ ఇంకా కొంచెం తగ్గించుకుంటూ వచ్చేసి ఇది ఆటోమేటిక్ గా ఆఫ్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఇది నాట్ ఎ న్యూ థింగ్ అండి. ఇది ఆల్మోస్ట్ 1.5 డెకాడ్ నుంచి ఈ సిస్టమ్ అంటూ రన్ అవుతుంది. అంటే ఐ మీన్ ఇండియాలో వర్క్ అవుతుంది. సో ఇదే కాదండి, ఇదే ఆటోమేటిక్ గా డ్రైవర్ ఒకవేళ తూగినా కూడా ఇమ్మీడియట్ గా క్యాప్చర్ చేసి దాన్ని ఒక ఈవెంట్ డ్రైవర్ స్లీపింగ్ అని, పక్కకు తిరిగినా కూడా డైవర్షన్ అని, సో ఇలాగ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ తో అంటూ ఇది క్యాప్చర్ చేస్తుంది. సో ఇక్కడ ప్రభుత్వం యొక్క మానిటరింగ్ అంటూ మనం చూసుకుంటే ప్రభుత్వం ఈజీగా అసలు ఎంత ఓవర్ స్పీడ్ లో ఎన్ని వెహికల్స్ ఈ రోజు వెళ్ళాయి అనేది ఒక చిన్న రిపోర్ట్ ద్వారా కూడా రావచ్చు. అండ్ ఆటోమేటిక్ ఫైన్ సిస్టమ్ కూడా దే కెన్ ఇంప్లిమెంట్. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం కర్నూలు ఇన్సిడెంట్ ని అగైన్ మనం చూద్దాం. సో ఇక్కడ ఆ 2-వీలర్ వాళ్ళ ఒక బ్రదర్ వర్షన్ ప్రకారం మనం చూసుకుంటే వాళ్ళ బ్రదర్ చెప్పేది ఏంటంటే అతనికి తెలియకుండా 2-వీలర్ ను గుద్దాడు. సో ఆడ అసలు ఏం జరిగింది అనేది అతనికి ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి తొందరగా తప్పించుకునే ప్రయత్నంలో అతను ఎక్కువ డ్రాగ్ చేయడం వల్లే అది బర్న్ అయింది అనేది అతని వర్షన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ జవాబుదారీతనం ఉన్నప్పుడు ఇది అంతా కూడా ఒక గవర్నమెంట్ కి సంబంధించింది కానీ లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఈ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ యాక్సెస్ చేయొచ్చు, ఇమ్మీడియట్ గా ఏది జరిగినా కూడా గవర్నమెంట్ చూస్తుంది అన్న భావన వాళ్ళలో ఉన్నప్పుడు సో ఇమ్మీడియట్ గా దానికి ఒక పాజిటివ్ రియాక్ట్ ఎక్కడిదక్కడ ఆపేయడం కానీ లేకపోతే కొంచెం సైడ్ కి తీసుకొని వెళ్ళి ఆపడం కానీ ఇమ్మీడియట్ గా చేసేదానికి అవకాశం ఉంది. అంటే తప్పించుకునే ప్రయత్నాలలో ఇంకా ఎక్కువ తప్పులు చేయకుండా ఉండేదానికి అవకాశం ఉంది. సో అంతేకాదు గవర్నమెంట్ ఇందాక చెప్పుకున్నట్టుగా గవర్నమెంట్ ఒక చిన్న రిపోర్ట్స్ తోటి లేకపోతే ఆటోమేటిక్ ప్రాసెస్ తోటి ఎప్పటికప్పుడు వీళ్ళని కరెక్ట్ చేసుకుంటూ ఈ ఓవర్ స్పీడ్ లిమిట్స్ అంటూ తీసేసి ఈ ఓవర్ స్పీడ్ వెహికల్స్ డ్రైవర్ బిహేవియర్ కానీ వాళ్ళ యాజమాన్యాన్ని కానీ అలర్ట్ చేస్తూ ఫైన్స్ విధిస్తూ ఇల్లు చేసుకోవచ్చు. అండ్ ఈ సిస్టమ్ అంతా కూడా 35,000 to 50,000 అంటే ఈ ఎక్విప్మెంట్ మేబీ 25 అట్లా ఉండొచ్చు. ఇంకా ఈ HDR రికార్డింగ్ అంటూ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 80,000 అలా అనుకుందాం. సో ఈ 80,000 కి ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటూ కొంచెం ఉంటుంది అండ్ మంత్లీ పేమెంట్స్ అంటూ కొన్ని ఉంటాయి. బికాజ్ క్లౌడ్ సిస్టమ్ లో ఇదంతా కూడా మెయింటైన్ చేయాలి కాబట్టి గవర్నమెంట్ అంటూ కొంచెం సబ్సిడీలు అంటూ ఇచ్చి లేకపోతే వాళ్ళు తీసుకుంటున్న పర్ సీట్ ట్యాక్స్ లో కూడా కొంచెం రిడక్షన్స్ అంటూ ఇచ్చి దీన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశాలు మనం కల్పించుకోవాలి. అండ్ ఇంకొకటి మనకి కస్టమర్ నుంచి ఫీడ్బ్యాక్ మెకానిజం. సో ఇది దీనికంటూ ఒక URL తయారయ్యి దీనికంటూ ఒక సిస్టమ్ అంటూ ఉండి ఇది ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ లో ఉన్నప్పుడు కస్టమర్ ఫీడ్బ్యాక్ అంటే అక్కడ హ్యామర్ ఉందా లేదా అనే దానికి ఇమ్మీడియట్ గా ఫోటో క్యాప్చర్ చేసి అతను ఆ బస్ కు సంబంధించిన దానికి అటాచ్ చేసేటట్టు అండ్ ద ఎగ్జిట్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనే దానికి ఇమ్మీడియట్ గా డ్రైవర్ బిహేవియర్ కరెక్ట్ గా ఉందా లేదా అనే దానికి ఇమ్మీడియట్ గా అంటే యాజమాన్యం ఆ బస్సుని కరెక్టివ్ గా మెయింటెనెన్స్ అంటూ చేస్తుందా లేదా అండ్ ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ మెకానిజం లోను అది ఆ ఫీడ్బ్యాక్ మెకానిజం ని ఒక ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారా ప్రభుత్వం మానిటర్ చేసి
అండ్ అగైన్ ఈ బస్సెస్ ని యాజమాన్యాన్ని అలర్ట్ చేసే విధంగా ఉంటే ఇక్కడ ఒక 360 యాంగిల్లో ఒక లిటిల్ బిట్ భరోసా అంటూ మనం ప్రజలకు ఇవ్వచ్చు. సో ఇక్కడ మనం పూర్తిగా నివారించవచ్చా మనం వెహికల్ ని అంటే మనం పూర్తిగా కాదండి, దీంట్లో ఎక్కువ భాగం మెయిన్ గా ఒక ప్రూఫ్ ఉంది అన్నప్పుడు డ్రైవర్స్ కానివ్వండి చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసేదానికి అవకాశం ఉంది. సో ఇలాంటివి మనం నెంబర్ ఆఫ్ చేసి ఎన్నో అంటే మీరు ఈ విషయాన్నే కాకుండా నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ లో మీరు చూడండి, ఇలాంటి ఒక రూల్స్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా మనం ప్రాపర్ ఇదిలోనే వెళ్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సెల్ ఫోన్స్ వచ్చిన కొత్తల్లో నెంబర్ ఆఫ్ క్రైమ్స్ జరిగాయి. సో అప్పుడు ట్రేస్ చేయడం కష్టం. ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా ఫోన్ ని కానీ సెల్ ఫోన్ మార్చినా కానీ వెరీ అడ్వాన్స్డ్ హ్యాకింగ్ సిస్టమ్స్ లో మేబీ ఐ డోంట్ నో, కానీ ఇప్పుడు నార్మల్ పర్సన్స్ అయితే మాత్రం ఇలాంటి క్రైమ్స్ అంటూ చేయరు, చేసినా కూడా ఈజీగా విత్ ఇన్ ద 1 or 2 days లోనే దొరికిపోతారు. దీన్ని మనం చాలా వరకు నివారించుకోగలిగాం. సో ఆ విధంగానే వీటిల్ని కూడా స్లోగా మనం స్టార్ట్ చేసి అంటే ఒక 2 to 3 months టైంలో మనం ఫ్రీగా వదిలేసి వాళ్ళని అప్లై చేపించి మ్యాండేటరీ చేసి వాళ్ళ క్యామ్ అంతా బిగించేసి 3 to 4 months టైం ట్రైనింగ్ టైం అంటూ ఇచ్చేసి అప్పటికి ఆ రూట్స్ కి సంబంధించిన ప్రాపర్ డేటా కూడా ఏఐకి ట్రైనింగ్ అంటూ ఉపయోగపడుతుంది. సో ఆఫ్టర్ దాట్ ఖచ్చితంగా ఇది బెటర్ రిజల్ట్స్ అంటూ ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా ఏదైనా ఈ డాష్ బోర్డ్ క్యామ్స్ తోటి మనం టైఅప్ అయితే మాత్రం బెటర్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉండేదానికి అవకాశం ఉంది. సో ఇది అండి ఒక టెక్నాలజికల్ సొల్యూషన్ ఫర్ ఇట్లాంటి విషయాలకి. సో ఇంకా నాకు ఏదన్నా తట్టినా కూడా ఇటువంటి టెక్నాలజికల్ సొల్యూషన్స్ అంటూ ఖచ్చితంగా ఇస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. And if you have any questions about the startups or any solutions to the any problem, and please let me know and I will make a video on that. And thank you so much. And this is Shankar Gaddam and welcome to Startup COE. It's a complete startup knowledge channel Telugulo. Thank you.